రచన ఆయనకు ప్రాణం, నటన ఆయనకు ఓ ఆభరణం. తనికెల వారి వంశంలో పుట్టి రచయితగా తెలుగు చలనచిత్ర సీమకు పరిచయమయ్యి అద్భుతమైన నటనకు మారుపేరుగా మారిన తనికెల భరణికి అరుదైన పురస్కారం దక్కబోతోంది. ఏంటది? టాలీవుడ్ నటుడు తనికెల భరణికి అరుదైన గౌరవం లభించింది. నాటక సినీ రచయితగా, ఓ నటుడిగా, దాంతోపాటు శివయ్యను అపరిమితంగా ప్రేమించే ఓ ఆధ్యాత్మికవేత్తగా ఆయన జీవితం పరిపూర్ణం. పైకి పెద్దగా చెప్పుకోరు గాని ఎంతో మంది పేద వృద్ధులకు ఆశ్రయమిచ్చి తన ఇంట్లోనే ఇంత బువ్వ పెడుతున్న గుప్తదాత తనికెల భరణి. అటు ఇటుగా ఓ 800 చిత్రాల్లో నటించి ఓ 50 చిత్రాలకు రచయితగా, డైలాగ్ రైటర్గా పనిచేసి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఈ కళామ్మ తల్లి ముద్దుబిడ్డ గొప్పతనాన్ని గుర్తించిన ఎస్ఆర్ యూనివర్సిటీ ఆయన డాక్టరేట్కు అర్హుడని గుర్తించింది. ఆ పురస్కారాన్ని అందించేందుకు నిర్ణయించింది. ఈ అవార్డును ఆగస్టు 3వ తేదీన వరంగల్లో జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తనికెళ్లకి ప్రదానం చేయనున్నారు. సముద్రం సినిమాకు ఉత్తమ విలన్గా, నువ్వు నేను చిత్రంలో నటనకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, గ్రహణం మూవీకి ఉత్తమ నటుడిగా, మిథునం సినిమాకు గాను ఉత్తమ రచయితగా, దర్శకునిగా 5 నంది అవార్డులను అందుకున్నారు తనికెల భరణి. సో తనికెల భరణి ఇక డాక్టర్ తనికెల భరణి కానున్నారు. ఇది తెలుగు కళామ్మ తల్లి మరో ముద్దుబిడ్డకు దక్కుతున్న అరుదైన గౌరవం. అది ఆ పురస్కారానికే గర్వకారణం.